ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ మనకి mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉంది. అంటే మనం చూసుకున్నట్లయితే mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉంటే అప్పుడు మనం mn రాసుకోవాలి. ఈ mn రాసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అవుతుంది. మనం ఇలా పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అయితే అప్పుడు అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ మనకి m ఏంటి x² మైనస్ 4xy మైనస్ 2y², అలాగే n వచ్చేసి y² మైనస్ 4xy మైనస్ 2x². ఇక్కడ మనకి m వాల్యూ వచ్చేసింది, n వాల్యూ వచ్చేసింది. mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉంది. సొల్యూషన్ గివెన్ అని మనకి ఇచ్చిన mdx ప్లస్ ndy ఫార్మేట్లో ఉన్న ఈక్వేషన్ రాసేసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ రాసేసుకున్నాం mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 అని. నెక్స్ట్ ఇప్పుడు మనం mn వాల్యూస్ రాసుకోవాలి, అలాగే పార్షియల్గా డిఫరెన్షియేషన్ కూడా చేసుకోవాలి. సో m ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 4xy మైనస్ 2y² m వాల్యూ, అలాగే n వాల్యూ వచ్చేసి y² మైనస్ 4xy మైనస్ 2x². m వాల్యూ n వాల్యూ వచ్చేసినాయి. నెక్స్ట్ పార్షియల్గా డిఫరెన్షియేషన్ చేసుకోవాలి, ∂m/∂y అలాగే ∂n/∂x. ఇక్కడ ∂m/∂y అంటే ఇక్కడ yతో మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి x అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. m వాల్యూస్లో మనం చూసుకున్నట్లయితే x² ఉంది, పార్షియల్గా yతో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఇక్కడ y లేదు కాబట్టి 0 అయిపోతుంది. హియర్ x ఈజ్ కాన్స్టెంట్. 0 మైనస్ 4x ∂y/∂y 1 అవుతుంది కాబట్టి మైనస్ 4x మైనస్ 2y² అంటే 2y దట్ ఈక్వల్ టు మైనస్ 4x మైనస్ 4y. ఇప్పుడు మనకి ∂m/∂y వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ∂n/∂x చేద్దాం. ∂n/∂x ఇక్కడ y అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. మనం xతో పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసేటప్పుడు y టర్మ్స్ అన్నీ కాన్స్టెంట్ అయిపోతాయి. సో y² అని ఉంది, y² అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ 4xy మనం xతో చేస్తున్నాం కాబట్టి 4y కాన్స్టెంట్ మైనస్ 4y ఇంటూ 1 మైనస్ 2x² అంటే 2x దట్ ఈక్వల్ టు మైనస్ 4y మైనస్ 4x. ఇక్కడ మనకి ∂m/∂y ∂n/∂x రెండు సేమ్గా వచ్చినాయి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ∂m/∂y is equal to ∂n/∂x. So this is an exact differential equation. Given equation is exact. Next ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ ఈస్ ఇంటిగ్రల్ m ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ n ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ ఇంటిగ్రల్ mdx దగ్గర y కాన్స్టెంట్ అవుతుంది, అలాగే ఇంటిగ్రల్ ndy దగ్గర నాట్ కంటైన్ x టర్మ్స్ లేని మాత్రమే రాసుకోవాలి. సో ఇంటిగ్రల్ m ఇంటూ dx m వాల్యూ రాసుకుంటే ఇంటిగ్రల్ x² మైనస్ 4xy మైనస్ 2y² ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ n అంటే ఇక్కడ నాట్ కంటైనింగ్ x టర్మ్స్ తీసేసి మనం రాసుకోవాలి. అప్పుడు ఏముంది ఇక్కడ ఓన్లీ y² మాత్రమే ఉంది. సో y² మాత్రమే రాసుకున్నాను. y² ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ y కాన్స్టెంట్ కదా, సో y కాన్స్టెంట్ కాబట్టి మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకున్నట్లయితే x²కి x³ మైనస్ 4y కాన్స్టెంట్ కదా, అట్లాగే xకి x²/2 మైనస్ 2y² x ప్లస్ నాట్ కంటైనింగ్ x అన్నాడు. ఇక్కడ ఇంటిగ్రల్ y² ఇంటూ dy అంటే y³ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు c. సో దట్ ఎంప్లాయిస్ x³ ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మైనస్ 2x² అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ 2y² ప్లస్ y³ ఈజ్ ఈక్వల్ టు c. సో దిస్ ఈజ్ అ జనరల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్.